లేదు. ఎవరి సామర్థ్యం వాళ్ళదే, ఎవరికి ఇచ్చిన కృప వాళ్ళదే. కొంతమంది దాన్ని నిర్లక్ష్యం చేసి పోగొట్టుకుంటారు, కొంతమంది దాన్ని సద్వినియోగం చేసుకొని సఫలత పొందుతారు. అందుకని అందరికీ పంచి ఇచ్చి ఎంచి ఇచ్చినటువంటి దేవుని పాదాలు ఆశ్రయించి ఇతరులతో పోల్చుకొని కృంగటమో చేయకుండా దేవుని పాదాలు పట్టుకొని నీకు ఇచ్చిన కృప ఏదో వెతుక్కో. ఎప్పుడైనా అనుకుంటే ఈ మాట అనుకో, నేను తగని దాన్ని, నేను తగని వాణ్ణి, నాకంటే వారే యోగ్యులు, తగినవారు. పర్వాలేదు, దేవునికి స్తోత్రం, నాకున్న ఈ స్థితే చాలు. నాయన ఈ పూటకి అన్నం పెట్టాడు, 10 రోజులు నన్ను బతికించే పని అయితే 10 రోజులకు సరిపోయిన అన్నం, తగినంత అన్నం నాకు రెడీ చేస్తాడు నా తండ్రి. నాయన ఉన్నాడుగా, లేకపోతే కదా నేను దిగులు పడాలి. ఇంతకాలం నన్ను బతికించి పోషించి నిలబెట్టిన వాడికి ముందు చేయడా, ఆయనే చూసుకుంటాడు.